టుడే స్పెషల్ వరంగల్ మసాలా ఫిష్ కర్రీ. ఆరబెట్టుకున్న ఫిష్ ముక్కల పైన కారం పొడి, పసుపు, ఉప్పు వేసి మంచిగా మారినేట్ చేయడానికి కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. మారినేట్ అవుతుంది ఒక 10 minutes. మసాలా దినుసులు పల్లీలు, నువ్వులు, బాదం పప్పు వేసి కొబ్బరి ప్యాన్ పైన వేసి దూరగా వేంపుకోవాలి. వీటిని వేంపుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. వీటిని దూరగా వేగేంత వరకు అటు ఇటు కలుపుతూ ఉండాలి. కలిపి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టి ప్యాన్లో ఉన్న ఆయిల్ పోసి ఈ మారినేట్ అయిన పీసెస్ను ఇందులో వేసి దూరగా వేంపుకోవాలి. వేంపిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. దూరగా వేగినాక పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ వేరే ఇంకొక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి మళ్ళీ కొత్త ఆయిల్ పోసి ఆనియన్ పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి దూరగా పచ్చివాసన పోయేంత వరకు వేయాలి. తర్వాత టమాటా, మిక్సీ పెట్టిన టమాటా సాస్, తర్వాత మసాలా కలిపి పెట్టుకున్న మసాలా అన్నీ కలిపిన మసాలాను అందులో వేసి మంచిగా అది ఇది కలిసేటట్టుగా కలిపి తర్వాత కొంచెం కలవకపోతే నీళ్ళు పోయాలి. తర్వాత పసుపు, కారం పొడి, ఉప్పు వేసి మంచిగా కలపాలి. తర్వాత తీయటి పెరుగు పోయాలి. ఇందులో పెరుగు పోసి మంచిగా కలిపి తర్వాత కొంచెం పైనుండి కొంచెం కారం వేసి కలిపి తర్వాత కొంచెం నీళ్ళుగా పోసి అంతా కలిసేట్టుగా అటు ఇటు కలిపి పెప్పర్ వేసి ధనియాల పొడి మూత పెట్టేసేయాలి. వేసి తర్వాత చేప ముక్కలు ఒక్కొక్కటి అందులో మెల్లగా వేసి వాటిని ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు. డిస్టర్బ్ చేస్తే అవి ఊడిపోతాయి. మూత పెట్టేసి ఒక 10 minutes తర్వాత మెల్లగా అడుగు నుండి కలపాలి. దాన్ని మీద చేయొద్దు. కొంచెం గరం మసాలా తర్వాత కొత్తిమీర వేసి ఫిష్ మసాలా కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వరంగల్ మసాలా ఫిష్ కర్రీ మీరే చూస్తారు టేస్ట్ ఎలా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.